హే ఓతాకుస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ రైజన్. ఈ రోజు నుంచి ఛానల్లో ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇందులో వన్ పీస్ చాప్టర్ 1 నుంచి రీసెంట్ గా వచ్చిన చాప్టర్స్ వరకు మొత్తం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను ఇక్కడ మాంగాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, యానిమేని కాదు. సో ఇందులో కూడా ఫిల్లర్ ఎపిసోడ్స్ అనేవి ఉండవు. ప్రస్తుతానికి ఈ వీడియోలో అయితే చాప్టర్ 1 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వన్ పీస్ స్టోరీ అనేది వెల్త్, ఫేమ్, పవర్ ఈ మూడింటిని స్వాధీనం చేసుకున్న పైరేట్ కింగ్ అయిన గోల్డీ రాజర్ ఎగ్జిక్యూషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. తన ఎగ్జిక్యూషన్ ని చూడడానికి లక్షల కొద్ది మంది వచ్చింటారు. వాళ్ళందరితోని రాజర్ తను సంపాదించిన వెల్త్, ఫేమ్, పవర్ ఇవన్నీ సముద్రంలో దాచిపెట్టాను, వెతుకోండి, అది మీ స్వాధీనం చేసుకోండి, దొరికిన వాళ్ళని నెక్స్ట్ పైరేట్ కింగ్ అని అంటాడు. తన మాటలు విన్న అందరూ పైరేట్స్ లా మారి సముద్రంలోకి తన ట్రెజర్ ని వెతకడానికి వెళ్తారు. ఆ ట్రెజర్ పేరే వన్ పీస్. కట్ చేసే సీన్ ఒక చిన్న హార్బర్ విలేజ్ లోపల షిఫ్ట్ అవుతుంది. అక్కడే మనం మన హీరో లూఫీని చూస్తాం. తను కత్తి పట్టుకొని అందరు క్రూ మెంబర్స్ తోని నన్ను మీరు సీరియస్ గా తీసుకోవడం స్టార్ట్ చేయాలని అంటుంటాడు. అది చూసి క్రూ మెంబర్స్ అందరూ మళ్ళీ లూఫీ ఏదో డ్రామా ఆడుతున్నాడు అని అనుకుని లైట్ తీసుకుంటారు. కానీ లూఫీ ఆ కత్తితోని కంటి కింద పొడుచుకుంటాడు. దాన్ని చూసిన క్రూ మెంబర్స్ అందరూ చాలా కోపంతో లూఫీ పైన అరవడం స్టార్ట్ చేస్తారు. సీన్ కట్ చేస్తే పైరేట్స్ అందరూ లూఫీ కరేజ్ ని మెచ్చుకుంటూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ కెప్టెన్ అయిన షాంక్స్ లూఫీ ఆ పని చేసినందుకు చాలా కోపంగా ఉంటాడు. దానికి లూఫీ, నాకు ఇవన్నీ అంటే భయం లేదు, నెక్స్ట్ టైం మీరు సముద్రంకి పోయేటప్పుడు నన్ను కూడా తీసుకోవండి, నాకు కూడా పైరేట్ అవ్వాలని ఉన్నదని అంటాడు. దానికి షాంక్స్, ఒక పైరేట్ తన జీవితం అంతా సముద్రంలోనే గడుపుతాడు కాబట్టి తనకి స్విమ్మింగ్ ఖచ్చితంగా రావాల్సిందే. లూఫీ, నీకు స్విమ్మింగ్ రాదు కాబట్టి నువ్వు పైరేట్ అవ్వలేదని అంటాడు. దానికి లూఫీకి చాలా కోపం వస్తుంది. లూఫీ షాంక్స్ తోని, సంవత్సరం నుంచి నేను ట్రైనింగ్ తీసుకుంటూనే ఉన్నాను, నా పంచ్ ఒక గన్లకించి వచ్చే బుల్లెట్ లాగా స్పీడ్గా వెళ్తుందని అంటాడు. అది విన్న షాంక్స్ లూఫీ గన్లకించి వచ్చే బుల్లెట్ అని ఆట పట్టిస్తూ ఉంటాడు. దానికి లూఫీకి చాలా కోపం వస్తుంది. దానికి లూఫీ షాంక్స్ తోని, నా బ్రేవరీ నిరూపించుకోవడానికి కత్తితో పొడుచుకున్నాక కూడా నువ్వు నన్ను ఎందుకు తీసుకెళ్లట్లేవు అని అడుగుతాడు. దానికి షాంక్స్, నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివి లూఫీ, నువ్వు అప్పుడే తీసుకెళ్లలేనని అంటాడు. షాంక్స్ ఒక్కడే లూఫీ డిసిజన్ కి అగేన్స్ట్ ఉంటాడు. మిగతా క్రూ మెంబర్స్ అందరికి లూఫీ అంటే చాలా ఇష్టం. వాళ్ళందరూ లూఫీతోని పైరేట్ లైఫ్ చాలా బాగుంటది, చాలా అడ్వెంచర్, ఇంకైతే నీకు కావాల్సినంత ఫ్రీడమ్ ఉంటుందని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. లూఫీ దాంతో మోటివేటెడ్ ఫీల్ అవుతుంది. అప్పుడే క్రూలో ఒక మెంబర్ కెప్టెన్ తోని, కెప్టెన్ ఎందుకు దీన్ని ఇంత పెద్ద సీన్ చేస్తున్నారు, లూఫీని కూడా మనతో పాటు తీసుకెళ్ళొచ్చు కదా అని అంటాడు. మిగతా క్రూ మెంబర్స్ కూడా, అవును తీసుకెళ్ళొచ్చు కదా కెప్టెన్ అని అంటాడు. షాంక్స్ దానికి, సరే తీసుకెళ్ళొచ్చు, కానీ లూఫీ బదులు మీరు ఎవరైనా ఇక్కడ ఉండిపోవాలని అంటాడు. దెబ్బకి క్రూ మెంబర్స్ అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పదండ్రా మనకు తాగేది ఉన్నదని వెళ్ళిపోతారు. అది చూసిన లూఫీకి చాలా కోపం వస్తుంది. షాంక్స్ అప్పుడే లూఫీని చూస్తూ, లూఫీ నువ్వు ఇంకా చిన్న పిల్లాడివే, ఒక 10 సంవత్సరాలు ఆగు, నేను సముద్రంలోకి తీసుకెళ్తా అని అంటాడు. దానికి లూఫీ, నేను ఇంకా పిల్లాడిని కాదని అరవడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే రెడ్ హ్యాట్ పైరేట్స్ కి వైస్ కెప్టెన్ లూఫీతోని, లూఫీ నువ్వు ఎందుకు కెప్టెన్ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవట్లేదు, ఒక పైరేట్ లైఫ్ చాలా టఫ్ గా అయితే డిఫికల్ట్ గా ఉంటది, అందుకనే కెప్టెన్ నేను వద్దంటున్నాడు అని అంటాడు. వీళ్ళ మాటల మధ్యలోనే బార్ ఓనర్ అయిన మాకినో వస్తుంది. లూఫీ ఫ్రస్ట్రేషన్ లో ఉండడం చూసి మాకినో లూఫీని ఏమని తింటావా అని అడుగుతుంది. దానికి లూఫీ, తింటాను, కానీ పైసలు నేను పైరేట్ అయినాక నా ట్రెజర్లకేం తీసిస్తా అని అంటాడు. దానికి మాకినో నవ్వుతూ సరేలే అని అంటది. ఫుడ్ తింటూ లూఫీ షాంక్స్ తో, మీరు ఇంకెన్ని రోజులు ఇక్కడ ఉంటారని అడుగుతాడు. దానికి షాంక్స్, మేము ఆల్రెడీ వచ్చి 1 year అవుతుంది, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అవి చూసుకొని నెక్స్ట్ మేము నార్త్ సైడ్కి వెళ్తామని అంటాడు. దానికి లూఫీ, సరే మరి మీరు ఈసారి వచ్చేసరికి నేను స్విమ్మింగ్ నేర్చుకొని ఉంటా అని అంటాడు. దానికి షాంక్స్ కూడా లూఫీకి సపోర్ట్ చేస్తూ ఆల్ ది బెస్ట్ అని అంటాడు. వాళ్ళ మాటల మధ్యలోనే బార్డోని ఎవరో గట్టిగా తంతారు. తనతో పాటు చాలా మంది వచ్చింటారు. వాళ్ళే ఫూషియా విలేజ్ కి చెందిన బ్యాండెట్స్ అంటే ఇక్కడ దొంగలని అర్థం. ఆ బ్యాండెడ్ లీడర్ మాకినోతోని, మేము బ్యాండెట్స్, మీరు ఒకవేళ మాకు 10 barrels మందిస్తే మేము ఈ బార్ కి ఏ ట్రబుల్ హామ్ చేయకుండా వెళ్ళిపోతామని అంటారు. దానికి మాకినో, సారీ అండి ఇక్కడ మంది అయిపోయిందని అంటది. అప్పుడే బ్యాండెట్స్ లీడరు పక్కన క్రూ మెంబర్స్ అందరూ మందు తాగడం చూసి, మంది అయిపోయిందనో మళ్ళీ వీళ్ళందరూ నీళ్ళు తాగుతున్నారా అని అడుగుతారు. దానికి మాకినో, కాదండి వీళ్ళందరూ మందే తాగుతున్నారు కానీ ఇప్పుడే మంది అయిపోయిందని అంటాడు. అప్పుడే షాంక్స్ తన దగ్గర ఒక బాటిల్ ఉన్నది, కావాల్సి తీసుకో అని బ్యాండెడ్ లీడర్ కి ఇస్తాడు. దాన్ని ఆ బ్యాండెడ్ లీడర్ కింద వలగొట్టి, నన్ను నువ్వేమన్నా చిన్నవాడు అనుకుంటున్నావా, ఇదిగో నా వాంటెడ్ పోస్టర్, దీనిపైన 8 million berries బౌంటీ ఉన్నది చూడని అంటాడు. బౌంటీ అనేది కూడా వన్ పీస్ వరల్డ్ లో చాలా ఇంపార్టెంట్. ఎంత హయ్యర్ బౌంటీ ఉంటే అంత స్ట్రాంగ్ పర్సన్ అనేసి అర్థం. బౌంటీ లీడర్ షాంక్స్ ఎంత భయపెట్టినా కూడా షాంక్స్ ఏమనకుండా కింద ఫ్లోర్ ని క్లీన్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి బౌంటీ లీడర్ కి ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. దానికి బౌంటీ లీడర్ ని క్లీన్ చేయడం అంటే ఇష్టం కదా అని చెప్పి టేబుల్ పైన ఉన్న బాటిల్స్ అన్ని వాళ్ళకి కొడతాడు. అలాగే తన క్రూని, మీరు పిరికి పందలు, మీరు వేస్ట్ క్యాప్టెన్స్ అని చెప్పుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. అది చూసి షాంక్స్ ఏమన్నాడు, కానీ వాళ్ళ క్రూమేట్స్ మాత్రం నవ్వడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళని చూసి షాంక్స్ కూడా గట్టిగా నవ్వడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళందరం నవ్వడం చూసి లూఫీకి మాత్రం చాలా కోపం వస్తుంది. తను షాంక్స్ తోని, వాడు నిన్ను అన్ని మాటలు అన్నాడు, నీ క్రూని అన్ని మాటలు అన్నాడు,
నువ్వు వాడిని ఏం చేయకుండా వదిలేస్తావు, నువ్వు అసలు మగాడివే కాదు, అంతకు మించి నువ్వు ఒక పైరెట్వే కాదని అంటాడు. దానికి షాంక్స్ లూఫీతోని ఒక చిన్న మందు బాటిల్ కోసం ఫైట్ చేయడం తప్పు లూఫీ అని అంటాడు. కానీ లూఫీ, నువ్వు పిరికి పందవి, నీకు చేత కాదు, నువ్వు అసలు మగాడివే కాదు, నువ్వు పైరెట్వే కాదని అక్కడ నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. అప్పుడే షాంక్స్ లూఫీ చెయ్యిని పట్టుకుంటాడు. లూఫీ వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. తన చెయ్యి ఒక రబ్బర్ లా స్ట్రెచ్ అయిపోతుంది. అది చూసి పైరెట్స్ అందరు షాక్ అయిపోతారు. బ్యాండెట్స్ ఇంకా షాంక్స్ గొడవ పడేటప్పుడు లూఫీ ఎవరికి తెలియకుండా ఓ డెవిల్ ఫ్రూట్ తింటాడు. డెవిల్ ఫ్రూట్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ వన్ పీస్ వరల్డ్ లో. ఇవి నార్మల్ గా ఒక ఫ్రూట్, వాటిని ఎవరైనా తింటే వాళ్ళకి సూపర్ పవర్స్ దొరుకుతాయి అనమాట. దానికి షాంక్స్ కి చాలా కోపం వస్తుంది. లూఫీతోని, ఒరే దద్దమ్మ, నువ్వు తిన్నది ఒక రబ్బర్ ఫ్రూట్ రా, దాని వల్ల నీకు ఇప్పుడు నువ్వు స్విమ్ చేయలేవు అని అంటాడు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డెవిల్ ఫ్రూట్ యూజర్స్ ఎవరు స్విమ్ చేయలేరు, వాళ్ళు నీళ్ళల్లో మునిగిపోతారు. కట్ చేస్తే షాంక్స్ చెప్పినట్లే రెడ్ హ్యాట్ పైలట్స్ వాళ్ళ జర్నీ స్టార్ట్ చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోతారు. విలేజ్ లో మాత్రం లూఫీ తన పవర్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే విలేజ్ మేయర్ లూఫీ దగ్గరకు వచ్చి, నువ్వు పైరేట్ అవ్వకూడదు లూఫీ, నువ్వు పైరేట్ అయితే చెడ్డ పేరు వచ్చేది మన విలేజ్ కి. షాంక్స్ మంచోడే గానీ నువ్వు తనతో ఎక్కువసేపు ఉండకు అని అంటాడు. దాన్ని లూఫీ ఎప్పటిలాగే విననట్టు చేసేస్తాడు. లూఫీ మాకినో బార్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ మళ్ళీ బ్యాండెట్స్ వస్తారు. బ్యాండెట్స్ లాస్ట్ టైం షాంక్స్ ని నానా మాటలు అన్నారని లూఫీ కోపంతోని బ్యాండెట్స్ లీడర్ ని పచ్చి బూతులు తిడతాడు. దానికి బ్యాండెట్స్ లీడర్ కి ఫుల్ కోపం వచ్చి లూఫీని బార్ బయటికి లాక్కపోయి తనని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. తనని కాల్తో తంతుంటాడు బ్యాండెట్స్ లీడర్. మాకినో ఇంకైతే విలేజ్ పీపుల్ అందరికి లూఫీని సేవ్ చేయాలనేసి ఉంటది, కానీ వాళ్ళకి బ్యాండెట్స్ లీడర్ అంటే చాలా భయం. అప్పుడే మేయర్ రుక్కుటొచ్చి బ్యాండెట్స్ లీడర్ కాల్ పైన పడతాడు. లూఫీని వదిలేయండి, మీకు ఎన్ని పైసలు కావాల్సి అన్ని పైసలు ఇస్తాను. కానీ బ్యాండెట్స్ లీడర్ లూఫీని మాత్రం వదలనంట. ఎందుకంటే లూఫీ అప్పటికి ఆయన నోటుకొచ్చినని బూతులు తిట్టింటాడు. అప్పుడే విలేజ్ ని ఒక చిన్న పని పైన వదిలి వెళ్ళిన రెడ్ హ్యాట్ పైలట్ అప్పుడే షాంక్ బ్యాండెట్ లీడర్ ని, నన్ను ఏమన్నాను ఊరుకుంటాను, నా పైన నువ్వు ఫుడ్ వాడే ఊరుకుంటా, ఆఖరికి నా పైన ఉమ్మే ఊరుకుంటా, కానీ నా ఫ్రెండ్స్ జోలికి మాత్రం రాకని అంటాడు. దానికి బ్యాండెట్ లీడర్ నవ్వుతూ, నువ్వు మళ్ళీ వచ్చావా, ఈసారి మొత్తం విలేజ్ ని క్లీన్ చేయాలనుకుంటున్నావా, వెళ్ళిపోయింది. కానీ షాంక్స్ అక్కడ నుంచి ఒక అడుగు కూడా వెనకాలకి. దాన్ని చూసి బ్యాండెట్ లో ఒక పర్సన్ షాంక్స్ పైన గన్ని ఏం చేస్తాడు. దానికి షాంక్స్, నేను నీ ప్లేస్ లో నింటే ఈ పని చేయకుంటుండే, ఎందుకంటే ఇక్కడ డేంజర్ నాకు కాదు మీకు అని చెప్తాడు. అప్పుడే షాంక్స్ క్రూమేట్ ఒక ఆయన వచ్చి బ్యాండెట్ మెంబర్ తలకాయని పుచ్చని వెలిసినట్టు పేల్చేస్తాడు. దాన్ని చూసి బ్రాండెడ్ క్రూ మెంబర్స్ అందరూ షాంక్స్ పైకి అటాక్ చేయడానికి బయలుదేరుతారు. అప్పుడే షాంక్స్ క్రూ వైస్ కెప్టెన్ వచ్చి వాళ్ళందరినీ ఓడిచ్చేస్తాడు. అక్కడ ఉంటే వాళ్ళ వైస్ కెప్టెన్ తనని కూడా వదిలాడని బ్యాండెడ్ లీడర్ ఒక స్మోక్ గ్రానైట్ వేసి అక్కడ నుంచి మాయమైపోతాడు. తనతో పాటు లూఫీని కూడా తీసుకెళ్తాడు. బ్యాండెడ్ లీడర్ లూఫీని సముద్రం మధ్యలోకి తీసుకెళ్లి సముద్రంలో పాడేస్తాడు. లూఫీ ఒక డెవిల్ ఫ్రూట్ యూజర్ కాబట్టి తను స్విమ్ చేయలేకపోతాడు. సముద్రం తన లోపల లాగేసుకుంటూ ఉంటది. అప్పుడే బ్యాండెడ్ లీడర్ ఉన్న బోట్ వెనకాల ఒక సీ మాన్స్టర్ వచ్చి తనని తినేస్తుంది. అదే సీ మాన్స్టర్ లూఫీని కూడా తిందామని చూస్తుంది. కానీ అప్పుడే షాంక్స్ వచ్చి తన కంటి చూపుతోనే వాటిని భయపెట్టేస్తాడు. కానీ దీని మధ్యలో ఆ సీ మాన్స్టర్ షాంక్స్ చేయిని తినేసి ఉంటది. అది చూసి లూఫీ అలా బాధపడుతూ ఏడుస్తుంటాడు. తన వల్లనే షాంక్స్ చేయి కోల్పోయాడని ఏడుస్తూ ఉంటాడు. కానీ షాంక్స్ మాత్రం, నా చేయి కంటే నువ్వు ఇంపార్టెంట్, నువ్వు బాగున్నావు కదా అని అంటాడు. దీన్ని బట్టి మనం లూఫీ షాంక్స్ ఎంత ఇరిటేట్ చేసిన షాంక్స్ కి లూఫీ అంటే ఎంత ఇష్టమో చూడొచ్చు. కొద్ది రోజులు అయినాక రెడ్ హ్యాట్ పైరేట్స్ వాళ్ళు చెప్పిన విలేజ్ ను వదిలేసి నార్త్ వైపుకి వెళ్తారు. అప్పుడే లూఫీ, నేను మిమ్మల్ని మళ్ళీ తీసుకెళ్లమని అడగాను, నేనే నా ఓన్ క్రూని స్టార్ట్ చేసి నేను కూడా కింగ్ ఆఫ్ పైరేట్స్ అయితే వన్ పీస్ ని వెతికి అని అంటాడు. దానికి షాంక్స్, నువ్వు ఖచ్చితంగా అయితే నాకు నీ పైన నమ్మకం ఉందని తన హ్యాట్ ని తీసి లూఫీకి పెట్టి, ఇది నాకెంతో ఇష్టమైన హ్యాట్, ఇది నేను నీకు ఇస్తున్నా, నువ్వు కింగ్ ఆఫ్ పైరేట్స్ అయినప్పుడు ఇది నాకు తిరిగి ఇచ్చదు అని అంటాడు. షాంక్స్ లూఫీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని చూసి లూఫీకి చాలా ఏడుపు వచ్చేస్తుంది. షాంక్స్ తన హ్యాట్ ని లూఫీకి ఇచ్చేసి వెళ్ళేటప్పుడు తన వైస్ కెప్టెన్ షాంక్స్ తోని, లూఫీ ఒకరోజు చాలా పెద్దవాడవుతాడు, ఇది నేను రాసియగలుగుతాను అని అంటాడు. దానికి షాంక్స్, అవును నాకు తెలుసు, తనని చూస్తుంటే నాకు నేనే గుర్తొస్తున్నాను అని అంటాడు. కట్ చేస్తే సీన్ 10 సంవత్సరాల తర్వాత షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనం లూనా బోట్ లో లూఫీ తన పైరేట్ జర్నీని స్టార్ట్ చేయడానికి బయలుదేరుతూ ఉంటాడు. విలేజ్ మెంబర్స్ అందరూ తనకి గుడ్ బై చెప్పడానికి సీ పోర్ట్ దగ్గరకు వచ్చింటారు. సముద్రం మధ్యలోకి వెళ్ళాక తనని చిన్నప్పుడు అటాక్ చేసిన సీ మాన్స్టర్ మళ్ళీ తన పైకి అటాక్ చేయడానికి వస్తుంది. కానీ ఇప్పుడు లూఫీ అప్పట్లాగానే చిన్న కుర్రాడు కాదు. తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ తోని గోము నొప్పిస్తో వాడి ఆ సీ మాన్స్టర్ ని ఓడిచ్చేసింటాడు. ఇంకా అక్కడ నుంచే లూఫీ పైరేట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. తను ఐఎమ్ గోయింగ్ టు బికమ్ ది కింగ్ ఆఫ్ ది పైరేట్స్ అని చెప్పి తన జర్నీ స్టార్ట్ చేస్తాడు. సో గైస్, చాప్టర్ 1 ఇంతే. వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలని ఉంటే కమెంట్ లో మీ ఒపీనియన్ చెప్పండి. నేను ఖచ్చితంగా మీ కమెంట్ కి రియాక్ట్ అవుతాను, మీ కమెంట్స్ చదువుతాను. టిల్ దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.